ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఏదో ఒక రోజు పడిపోతుంటాము, తిరిగి లేస్తూ ఉంటాము. అసలు క్రైస్తవుడు పడిపోవడానికి మూల కారణం ఏమిటో ఒకసారి ఆలోచిస్తే, దావీదు మహారాజు తన యొక్క జీవితంలో జరిగిన సంఘటనను ఆయన చాలా జాగ్రత్తగా రాస్తూ ఉన్నాడు. 39 కీర్తన 1వ వచనం చూస్తే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకుందును అనుకుంటుంది. ఇక్కడ దావీదు మహారాజు ఇక్కడ 3 విషయం మాట్లాడుతున్నాడు. నా యొక్క నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును, అంతేకాదు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా యొక్క నోటిని చిక్కం పెట్టుకొని ఉండును అని మాట్లాడుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే, మనము భక్తిహీనులతో సంభాషణ జరిగించినప్పుడు, అంటే అవిశ్వాసంతో స్వాగతం చేసినప్పుడు వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకు మార్గము లేకపోతే వాళ్ళకు విధానము ఎలా ఉంటుందంటే, భక్తిహీనులు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే, మనల్ని కోపము పుట్టించే విధంగా మాట్లాడతారు, లేకపోతే జగడములు పెట్టే విధంగా మాట్లాడతారు, లేకపోతే కుటుంబములను విడదీసే వారిగా మాట్లాడతారు. అందుకని చూస్తాం కదా, 1వ కీర్తన 1వ వచనంలో చూస్తుంటే అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అంటే ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మనము దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిచే వారిగా ఉండాలి. అంతేకాదు పాపుల మార్గం వైపు మనం వెళ్ళక, మనము దేవుడు చూపించిన మార్గములో నడవడానికే ప్రయాసపడాలి. అంతేకాదు వాళ్ళతో కూర్చున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే చిల్లరి మాటలు, అల్లరితో కూడిన మాటలు మనం విన్నప్పుడు అవి మనకు మైండ్ లో లేకపోతే మన యొక్క మెదడులో స్టోరేజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క సాహసం యువత ఉంది. నువ్వు పరిశుద్ధతో సాహసం చేస్తున్నావా, లేకపోతే భక్తులతో సాహసం చేస్తున్నావా? నువ్వు సాహసం బట్టి నువ్వు ఆత్మ జీవితం ఆధారపడి ఉంటుంది. కేవలం సండే మాత్రమే పరిశుద్ధతో సాహసం కలిగి ఉంటున్నావేమో, మన నుంచి సాడే వరకు మరి భక్తులతో సాహసం కలిగి ఉంటున్నావేమో, అందుకనే మన యొక్క ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందలేకపోతుంది. ఇప్పటికైనా మనం తెలుసుకుందాము, మనం ఎవరితో సాహసం కలిగి ఉండాలంటే దేవునితో సాహసం కలిగి ఉండాలి. పరిశుద్ధులతో సాహసం కలిగి దేవునితో సరైన సంబంధం కలిగి ముందుకు జీవించినప్పుడు మన యొక్క మార్గం అనేది దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. దేవుని యొక్క నామని గణపరచగలము. మన యొక్క నాలుకతోని దేవుని స్తుతించి ఆయన గణపరిచి ఆయన ద్వారా వచ్చే దేవుళ్ళను పొందుకొని మన జీవితమును ముందుకు కొనసాగించే వారిగా ఉండగలము. కాబట్టి ఒక వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మన యొక్క నాలుకను చాలా జాగ్రత్తగా చూసుకుందాము, అంతేకాదు మన యొక్క మార్గములను చాలా జాగ్రత్తగా చూసుకుందాము, అంతేకాదు మన యొక్క సహవాసమును చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. ఈ 3 విషయములు ఏ క్రైస్తవుడు అయితే చాలా జాగ్రత్త చూసుకుని ముందు నడుస్తాడో, మన యొక్క ఆత్మీయ జీవితము దినదినము అది అభివృద్ధి పాటలో నడుస్తుంది. దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి ఒక వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.